హైదరాబాద్ నడిబొడ్డున దేవాలయాలు కూల్చడానికి పాల్పడుతున్నావా? ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంతు వచ్చినది నీ పాలనలో. ఇదేనా నువ్వు చేసేది? ఈ దేవాలయ శంకుస్థాపనలో న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కూడా ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరి ఆ న్యాయమూర్తులే సాక్ష్యం దీనికి. ఇక్కడ నువ్వు గుడి లేదనో ఇంకేదో చేయడం కాదు. అన్ని పత్రికల్లో, టీవీల్లో వార్తలు వచ్చినాయి, పత్రికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి. న్యాయమూర్తుల సమక్షంలో పీఠాధిపతి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని మానుకోవాలని, నిజంగా వాటర్ వర్క్స్ కు ఆ ల్యాండ్ అవసరం ఉంటే పక్కన నీ అల్లుడి భూమి, నీవు అల్లుడికి అక్రమంగా కట్టబెట్టిన 17 ఎకరాల భూమి ఉంది, అక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కట్టు. ఎందుకంటే ఇది 2019వ సంవత్సరంలో కేసీఆర్ గారు శారదా పీఠానికి 2 ఎకరాలు ఇచ్చారు. ఈ భూమి ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు దాటింది. ఈ 7 సంవత్సరాల్లో 1,05,00,000 పెట్టి రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెచ్ఎండిఏకి 23 లక్షల రూపాయలు కట్టి అనుమతులు తెచ్చుకున్నారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. నిర్మాణాలన్నీ పూర్తయిపోయినాయి. ఇన్ని జరిగిన తర్వాత నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే, చూడండి, నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే ఎంతవరకు సబబు, ఏ రకంగా సబబు అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇంత మంచిగా అమ్మవారికి రోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణం జరిగిపోయింది. నువ్వు ఏది జరగనట్టుగా నువ్వు చిత్రీకరించి రాత్రికి రాత్రి కూల్చేసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఆ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం పెద్ద స్వామీజీ గారు చేశారు. న్యాయమూర్తులు కూడా అందరు ఇక్కడ మనం కనబడతా ఉన్నారు. ఇక్కడ వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకోటి, ల్యాండ్ లేక కాదు కదా, భూమి లేక కాదు కదా, ఎందుకు పగబడుతున్నావు? దేవాలయాల మీద ఎందుకు పగబడుతున్నావు? కూల్చుడు నీకు రోజు ఒకటి కూలిస్తే తప్ప నిద్ర పట్టదు అయింది, తిన్నది అరగదు అయింది రేవంత్ రెడ్డి నీకు. ఇండ్లు కూలిస్తే, పేదలు రోడ్డు మీద పడితే నీకు కంటి మీద నిద్ర పడుతుందా? నిన్న ఖమ్మంలో కూలిస్తే బతుకులు 800 మంది జీవితాలు రోడ్డు మీద తెచ్చిన, ఇవాళ మళ్ళీ గూడెం పడబడ్డావు. పొద్దుగా లేస్తే కూలగొట్టుడేనా? ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగింది. ఇగో నీ అల్లునికి కట్టబెట్టిన కాగితం ఇది. ఇదే సర్వే నంబర్ 2019, 219, 220 సారీ 239, 240 సర్వే నంబర్లో పక్కనే భాగ్యలక్ష్మి మినరల్స్ పేరు మీద నీ అల్లునికి అక్రమంగా కట్టుబెట్టిన కాగితం ఇది. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తున్నా. పక్కన 17 ఎకరాల భూమి, రోడ్ అవతల 17 ఎకరాలు ఉంటుంది. నువ్వు రోడ్డు అవతలకి 2 ఎకరాలు ఎందుకు ఉంచుకుంటున్నావే? ఎందుకు ఈ శారదా పీఠం మీద పగబట్టినావు? ఎందుకు దేవాలయాల మీద పగబట్టినావు? ఇదే దొరికిందా? ఆ పక్కన 17 ఎకరాలను తీసుకో. ఇది కూడా అక్రమ మైనింగ్. యాక్చువల్ గా హెచ్ఎండిఏ రూల్స్ కు విరుద్ధంగా